హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు వెళ్ళాక ఏంటిదా ఇదంతా అని మానస గారు ఫీల్ అవుతూ ఉంటే, మా అత్తకి నేను నచ్చలేదు, నా నుంచి లాక్కుపోతుందని క్యూటీ భయం, అది నేను చూసుకుంటాను, మీరు ఇది మనసులో పెట్టుకోవద్దు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పైకి వెళ్తూ గెస్ట్ రూమ్ డోర్ స్టెప్ దగ్గర ముఖేష్ని చూసి పిడికిలి బిగించిన అభిముఖం కోపంతో ఎర్రపడింది. వీడు ఇక్కడెందుకున్నాడు అని ప్రశ్నించుకుంటూనే వెనక్కి తిరిగిన అభిని గమనించిన ముఖేష్ అదిరిపడి డోర్ క్లోజ్ చేసుకుంటే, బాస్టర్డ్ అంటూ ఒకటి కాదు రెండు కాదు, అసలు వాడు ఉనికి తెలుస్తుంటేనే బూతులు ప్రవాహం కట్టాయి. చాలా లేట్ అయింది దీపక్, నువ్వు కూడా డిన్నర్ ఫినిష్ చేసి ఇక్కడే ఉండు, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చులే అని జయదేవ్ గారు చెప్పడంతో ప్రీతిని చూశాడు దీపక్. అసలు తనకు సంబంధమే లేనట్టు ఈ రోజే ఇప్పుడే కొత్తగా దీపక్ అనేవాడిని చూస్తున్నట్టు ఒక చూపు చూసి ప్రీతి వెళ్ళిపోతూ ఉంటే పళ్ళు పటపటా కొరుకుతున్న ఇరిటేషన్ బయటకు కనపడకుండా నిజాయితీ రెస్పెక్ట్ అని ముసుగుల కింద మెయింటైన్ చేస్తున్నాడు దీపక్. దీపక్, రూమ్ చూపిస్తాను, ఫ్రెష్ అయితే కలిసి డిన్నర్ చేద్దాం అంటూ శాలిని స్టెప్ తీసుకోవడంతో, ఇట్స్ ఓకే సార్, వెళ్ళిపోతాను అంటూ వినయ నటించాడు. మా జయదేవ్ చెప్పాక నోరు చెప్పకూడదు అని మనోజ్ కమెంట్ చేయడంతో ఇక తప్పక శాలినిని ఫాలో అయ్యాడు దీపక్. ఎక్కడ తలుపులు బ్రేక్ చేసి ఆమె లోపలికి వచ్చేస్తే తన నడ్డి విరుగుతుందన్న భయంతో వాటికి అడ్డంగా నిలబడి భద్రంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ముఖేష్. ఓపెన్ ద డోర్ అని తలుపు కొడుతున్న అభిలో రెండు ఆలోచన లేదు. వాడిని అక్కడ చూసిన చికాకు, అసహ్యం, కోపం ముందు ఎవరిని అడిగి తెలుసుకోవాలన్న థాట్ కూడా రావటం లేదు అభికి. తన రూమ్ కి వెళ్తూ గమనించిన ప్రీతి పరుగున వెళ్లడం చూసి కంగారుగా తనని ఫాలో అయ్యారు శాలిని ఇంకా దీపక్. ఏం చేస్తున్నావురా అంటూ అభికి అడ్డంగా నిలబడిన ప్రీతిని సీరియస్ గా చూస్తూ, రోడ్డు మీద ఉండవలసిన కుక్క నా ఇంట్లో ఏం చేస్తున్నాడు అని మండిపడుతూ ఉంటే, వాడు సహస్ర కోసం వచ్చాడు అని ప్రీతి రీజన్ చెప్తూ ఉండగానే పట్టనని కోపంతో గాలిలోకి లేచిన చెయ్యి ప్రీతిని తాకేలోపే దీపక్ పట్టుకుని ఆపాడు. కొట్టేంత మూర్ఖుడు, ఆలోచన లేనివాడు కాదు అభి. కానీ ఆ చెయ్యి అంత ఫోర్స్ గా ఎందుకు లేచిందో, మేబీ ఆ వర్డ్ కూడా వినడానికి ఇష్టపడిన అభి ఎమోషన్ అతని సెన్సెస్ ని క్రాస్ చేసింది. సహస్ర విషయంలో తనకు తెలియకుండానే ఒక స్ట్రాంగ్ బాండింగ్ బిల్డ్ అయ్యి ఎమోషనల్లీ వీక్ అయ్యాడు. ఆ క్షణం ఆ ఎమోషన్ ప్రీతికి అర్థమైంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటూ దీపక్ హ్యాండ్ విదిల్చి కొట్టి డోర్ మీద అటాక్ చేయడానికి ప్రిపేర్ అయిన అభిని శాలిని ప్రీతి ఇద్దరు బలవంతంగా గార్డెన్లోకి లాక్కొచ్చి సహస్ర డెసిషన్ చెప్పారు. అది వినడమే అగ్గి మీద పెట్రోల్ పోసినట్టు, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్స్, వెళ్ళిపోతాను అని సహస్ర ఎలా చెప్తుంది? తను చెప్తుంటే మీరేం చేస్తున్నారు అని రెండింతల కోపంతో ఎగురుతున్నాడు అభి. సహస్రను అబ్జెక్ట్ చేశారా, మనకి లేదు అని ప్రీతి శాలిని ఇద్దరు ఒకేసారి అరిచి చెప్పడంతో బ్రేక్ వేసినట్టు కామైపోయాడు అభి. నిజమే కదా, సహస్రను అబ్జెక్ట్ చేసే హక్కు ఒక రకంగా అందరూ కోల్పోయారు. సహస్ర ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అక్క బావ తనకు సపోర్ట్ గా ఉండాలనుకున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. రాజ్ వచ్చే వరకు వాడు ఇక్కడే ఉంటాడు, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు అని అభికి హెచ్చరింపుగా చెప్పిన శాలిని దీపక్ ని చూసుకోమని ప్రీతికి చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. అభిలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ ఉండిపోతే సీరియస్ గా చూసిన ప్రీతి చూపుకి వాళ్ళిద్దరికి స్పేస్ వదిలి దూరంగా వెళ్ళాడు దీపక్. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఆ డాక్యుమెంట్ తోనే సహస్రన్ వాడు బెదిరించాడు. ఇప్పుడు కూడా రాజ్ కోసమే ఇటువంటి స్టెప్ తీసుకుంది అని సహస్రకు సపోర్ట్ గా మాట్లాడింది ప్రీతి. యోగేంద్ర అంకుల్ కేసు విత్డ్రా చేసుకుంటే వాడు పీకేదేం లేదు, హా కాగితాలు అని రైస్ అవుతున్న అభి వాళ్ళని పట్టి చూస్తున్న దీపక్ ఇంటెన్షన్ కి ఆగిపోయి, ఈ 2 రోజులు దీపక్ ని ఆ కుక్కకి కాపలాగా ఉంచు అన్నాడు ఆర్డర్ వేసినట్టే. అయ్యో ఇన్సేన్, దీపక్ ఇక్కడ ఉండడం ఏంటి అని ఆల్రెడీ తనని డిస్టర్బ్ చేస్తున్న పాయింట్ బేస్ చేసుకుని ప్రీతి ఇరిటేట్ అయితే, లవ్, మ్యారేజ్ అండ్ రిలేషన్ ఇట్స్ యువర్ పర్సనల్ ప్రీతి, బట్ దీపక్ కి అన్నీ తెలుసు. నువ్వు చెప్పావు, ఇంట్లో అందరికీ అన్నీ తెలియవు. నాకు ఈ 2 days కోర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఆ కుక్క కోసం
ఇంట్లో కూర్చోవడం కుదరదు. ఇప్పుడు ఆ కుక్క అడ్వాంటేజ్ తీసుకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతాయి. అది నాకు ఇష్టం లేదు. యు ఆర్ నాట్ ఎ కిడ్. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. దీపక్ వాడితో పాటు వాడి రూమ్‌లోనే ఉండాలి. నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? అని సీరియస్‌గా కార్నర్ చేస్తే, నేను చెప్తాను అంటూ వెళ్ళి దీపక్‌తో మాట్లాడింది ప్రీతి. చాటుమాటుగా స్క్రీన్ వెనుక కమ్యూనికేషన్‌లో ఉన్న దీపక్, ముఖేష్ తోడు దొంగలని తెలియకుండానే ఇద్దరిని ఒక గూటికి చేర్చారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఒకడు సహస్ర కోసం, ఇంకొకడు ప్రీతి కోసం చస్తున్నా వీళ్ళిద్దరి టార్గెట్ రాజ్. ఈ 2 రోజులు ఒకే రూమ్ లో ఉండబోతున్నా వీళ్ళిద్దరి కోఆపరేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అదే ఇరిటేషన్ తో రూమ్ కి వచ్చిన అభికి బొజ్జ చుట్టుకొని బెడ్ మీద కన్నీళ్లతో కనిపించింది క్యూటీ బేబీ. ఏ అంటూ కంగారుగా వచ్చిన అభి నీస్తో ఫ్లోర్ మీద కూర్చుంటూ ఏమైందే అని అడిగితే ఆకలేస్తోంది అంటూ అభి మెడ చుట్టేసింది క్యూటీ బేబీ. క్షణం కన్ఫ్యూజ్ అయిన అభికి అప్పుడు గుర్తొచ్చింది క్యూటీ బేబీ ఆకలి కాగలేదని. ఎన్ని టెన్షన్స్, పరుగుల మధ్య క్యూటీ బేబీని పట్టించుకోలేదని తన మీద తనకి ఇరిటేషన్ వస్తూ ఉంటే, ఎప్పటి వరకు ఏం తినలేదా అని ఫేస్ చేతుల్లోకి తీసుకొని అడిగాడు. "మ్మ్హ్మ్. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. నువ్వు తాళి కట్టిన హ్యాపీనెస్ తో తినడం మర్చిపోయాను" అంటూనే క్రయింగ్ డోస్ పెంచిన క్యూటీ బేబీ 2 days నుంచి డాడీ తినిపిస్తేనే తింటున్నా రౌడీ బేబీ. నిజం, నైట్ నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు ఆకలేస్తోంది. ఇట్స్ పెయినింగ్ అని చిన్న పిల్లల వెక్కుతూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే బెడ్ మీదకు చేరి క్యూటీ బేబీని తన మడిలోకి తీసుకొని గట్టిగా హత్తుకుంటూ దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని పెయిన్ ఫీల్ తో సీరియస్ గా అడిగితే, నీ కోసం అని సింపుల్ గా ఒక్కటే ఆన్సర్ ఇచ్చిన క్యూటీ బేబీ ఫేస్ వెనక్కి తీసి కొట్టేలా చూస్తూ ఉంటే, ఇట్స్ ట్రూ, నీ కోసమే వెయిట్ చేస్తున్నా. నేను మమ్మీకి మాత్రమే క్యూటీ బేబీని. కింద ఉంది కదా అని గుర్తు చేస్తూ ఉంటే అన్ని విషయాలలో మొండిగా పెంకిగా రౌడీగా ఉండే తన క్యూటీ బేబీ నందిత గారి విషయంలో ఎటువంటి భయంతో ఉందో అర్థమైన అభి ఇంకేమీ అడగలేదు. బాధ, బాధ్యత, ప్రేమ, కోపం అన్ని మిక్స్ అయిన ఫీలింగ్ తో క్యూటీ బేబీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సారీ మా అంటూ తనలోకి బలంగా హత్తుకున్నాడు. నిమిషాల వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఎంతో నిరీక్షణ తర్వాత ఒకరికొకరు దగ్గరగా చేరిన ఆ సాంగత్యంలో శరీరానికి మనసుకి దొరుకుతున్న నిశ్శబ్ద ఓదార్పు ఇద్దరికి ఆలంబనగా మారింది. అభితో ఇటువంటి ఏకాంతం కలలకు మాత్రమే పరిమితం అనుకున్న క్యూటీ బేబీకి అది నిజమై ఒడిలోకి చేరుతూ ఉంటే సర్వం మర్చిపోయింది. అప్పటి వరకు రకరకాల ఆలోచనలతో, రకరకాల భయాలతో పరిగెట్టిన గుండెకి ఇప్పుడు ఏ ఆలోచన లేదు. కన్నీళ్లతో తడిచిన కళ్ళను బలంగా బిగించి అంతకన్నా రెండింతలు బలంగా ఆమె వెన్ను చుట్టేసిన క్యూటీ బేబీలో కాలం ఇక్కడే ఇలాగే ఆగిపోవాలి అన్న బలమైన ఫీలింగ్. నేనెక్కడికి వెళ్ళను అంటే నీతో పాటు మన ఇంటికి తీసుకువెళ్ళు అంది ఆమె గుండెల్లో నుంచే. ఆ ఫీల్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మాటలు అందడం లేదు. లాంగ్ బ్రీత్ తో ఆకలి వేయటం లేదా అని అడుగుతున్న అభి గొంతులో ఏదో సాధించిన నిశ్చలమైన గర్వం నిండుకొనుంది. ఇలా నువ్వు హక్ చేసుకుంటే ఆకలి వేయటం లేదు అని జెన్యున్ గా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిన క్యూటీ బేబీ ఆన్సర్ ఆమె ముఖంలో స్వచ్ఛమైన నవ్వు తెప్పిస్తే తన ఫేస్ దోసిట్లోకి తీసుకొని అపురూపంగా చూస్తూ ఉంటే క్షణాల పాటు కన్నార్పని అభి ఎమోషన్ కి పంపిస్తావా అని పెదవి విరుపుతో అనుమానంగా అడుగుతున్న క్యూటీ బేబీలో ఇది అని చెప్పలేని బెరుకు, భయం. తన అనుమానానికి ఆన్సర్ అక్షరాలతో కాకుండా క్యూటీ బేబీకి చక్కగా అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇద్దరు పెదవులు ముడివేశాడు. ఆమె సైడ్ నుంచి ఫస్ట్ కిస్. 1/2 నిమిషం పట్టింది క్యూటీ బేబీకి ఆన్సర్ అర్థం అవడానికి. ఇన్ని రోజులు తనలో నిద్రాణంగా ఉన్న ప్రేమ మొత్తం చూపిస్తున్న అభి ముద్దులో డీప్ గా ఇన్వాల్వ్ అయిన క్యూటీ బేబీ ప్రేమకు నిమిషాల తర్వాత పెదవులకు విరామం ఇచ్చిన హెచ్చు పెరిగిన ఊపిరితో బలమైన కౌగిలిలో మరికొంతసేపు దూరం జరగకుండానే ఉండిపోయారు ఇద్దరు. ఒకరికొకరు సంబంధమే లేనట్టు డిన్నర్ ఫినిష్ చేసుకుని మళ్ళీ రూమ్ కి చేరారు దీపక్ ఇంకా ముఖేష్. డోర్స్ క్లోజ్ చేయడమే ముఖేష్ ని ఒక చూపు చూసి వెళ్ళి బెడ్ ఎక్కిన దీపక్ బెడ్ మొత్తం తనదే అన్నట్టు అడ్డంగా పడుకుంటే, ఏయ్ లేచి సోఫాలో పడుకో అని ముఖేష్ ఇరిటేటెడ్ గా చెప్పడంతో బెడ్ తన రైట్ అన్నట్టుగా ఒక చూపు చూసి పిల్లో ఫ్లోర్ మీదకి విసిరేశాడు దీపక్. దాంతో కోపం వచ్చిన ముఖేష్, ఏంట్రా ఒళ్ళు బలిసిందా? బై బర్త్ సిల్వర్ స్పూన్ ఇక్కడ
నువ్వేంటో నీ మురికి బ్రతికేంటో నాకు తెలుసు. మర్యాదగా వెళ్ళి సోఫాలో పడుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటే చిర్రెత్తి లేచి కూర్చున్న దీపక్ చూసిన చూపుకి జడుసుకున్నాడు ముఖేష్. ఉల్ఫ్లా ఆ చూపేంట్రా అంటూ బ్యాక్ స్టెప్ తీసుకున్న ముఖేష్ కి సరిగ్గా తెలియటం లేదు. అందుకే తోడేలుతో పోల్చాడు. ప్రేతం పట్టినట్టు నల్లగుడ్డు మాత్రమే పైకి లేపి చూస్తున్న వాడి కళ్ళలో కాలాన్ని శాసించాలన్నంత కసి. నాది మురికి బ్రతుకు కాబట్టి ఈ లగ్జరీ లైఫ్ నా హక్కు. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడి వరకు వచ్చావు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలన్నా నా సపోర్ట్ కావాలి. సహస్రను తీసుకొని నీ సిల్వర్ స్పూన్ లైఫ్లోకి వెళ్ళిపో. ఆ టెక్కు నా మీద చూపిస్తే మాత్రం అని పళ్ళు పటపటలాడిస్తూ బై బర్త్ నేను అస్సలు మంచిగానే పెరగలేదు, మైండ్ ఇట్ అని హెచ్చరించి రిమోట్ తో లైట్స్ ఆఫ్ చేసి పడుకున్న దీపక్ డేర్నెస్ కి ఆలోచనలు పడ్డాడు ముఖేష్. ఆఫ్టర్ ఆల్ శాలరీ మీద బ్రతికే ఒక ఎంప్లాయ్ ఏం చూసుకొని వీడికి ఇంత పొగరు. సిన్హా ఫ్యామిలీతో ఉంటూ వాళ్ళందరి మధ్యలో ఇంత ధైర్యంగా నటిస్తున్నాడు. వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు వీడికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరిస్తున్నారు అని చాలాసేపు ఆలోచించి ఉండబట్టలేక నెమ్మదిగా అడిగాడు ముఖేష్. దీపక్ సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు. నాకు సహస్ర కావాలని నీకు తెలుసు. హెడ్ ద సేమ్ యాంగిల్ నీకేం కావాలో తెలిస్తే నేను సపోర్ట్ చేస్తా అని ఆఫర్ ఇస్తూ ఉంటే వదలకుండా నస పెడుతున్న ముఖేష్ ఆఫర్ కి ఎంక్వైరీస్ కి ఇక ఏమనుకున్నాడో. నాకు రాజ్వీర్ సిన్హా కావాలి అని దీపక్ చెప్పడమే సైలెంట్ అయ్యాడు ముఖేష్. ఆ చీకట్లో కనిపించడం లేదు కానీ కింగ్ మాస్టర్నే కోరుకుంటున్న దీపక్ డిజైర్ వినడమే షార్ట్ కొట్టినట్టు దిమ్మలా మారిపోయాడు ముఖేష్. వాడి పొజిషన్ సెన్స్ చేసిన దీపక్ 2 నిమిషాలకి స్టార్ట్ చేశాడు. డీకే రిసార్ట్స్ లో నా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు. వాడి హెల్ప్ తో అక్కడ టెంపరరీ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. జాబ్ ఉంటుందా పోతుందా, పర్మనెంట్ అవుతుందా అవదా అన్న టెన్షన్స్ మధ్య దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టున్న నా లైఫ్ లోకి దేవతలా వచ్చింది ప్రీతి మేడం. ఆ రోజు నుంచి నా లైఫ్ మారిపోయింది. నా పరిస్థితికి జాలిపడి రాజ్ సార్కి రికమెండ్ చేసింది. నా స్పీడ్, నా టాలెంట్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్, నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. ఆ రోజే డిసైడ్ చేసుకున్నా రాజ్ సార్ రేంజ్కి వెళ్ళాలని. నాకు రాజ్ సార్ అంటే చాలా రెస్పెక్ట్. అందం, ఆస్తి, పొగరు, బలుపు, సొసైటీలో పేరు పలుకుబడి అన్ని అన్ని ఉన్న గోల్డెన్ కింగ్ రాజ్వీర్ సిన్హా ఇస్ మై డెస్టినీ అని క్లారిటీ ఇచ్చిన దీపక్ గోల్ నిజంగానే రాజ్. అది ఏ విధంగానో మనకి తెలుసు. బట్ ముఖేష్ కి ఏం అర్థమైందో కానీ మళ్ళీ అడగలేదు. సైలెంట్ గా సోఫాలో పడుకున్న వాడికి ఆ నైట్ నిద్ర కూడా డౌటే. అభి వెచ్చని కౌగిలి వదలకుండా అలాగే ఉంది క్యూటీ బేబీ. ఇప్పటికన్నా నమ్ముతున్నావా నన్ను అని అభి చిన్నగా అడిగితే రాసిచ్చిన తన గుండెలను హక్కుగా ఆక్రమించుకున్న క్యూటీ నుంచి ఆన్సర్ లేదు. ఓయ్ అంటూ మళ్ళీ పిలిచాడు. రెస్పాన్స్ లేని తనని ఇలా బాగుంది రౌడీ బేబీ, ఏది వినిపించటం లేదు, ఏది తెలియటం లేదు, ఏదోలా ఉంది, నేను ఇలా ఉండిపోతాను, డిస్టర్బ్ చేయకు అంటుంటే చిన్నగా తల మీద తట్టి బొమ్మ ముద్దుతో చూసిన తన ముద్దు మోమికి ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అంతే, దెబ్బకు మాడిపోయింది క్యూటీ బేబీ మొహం. ఏ 2 days రా, వాడిని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు యోగేందర్ అంకుల్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరిని దగ్గరికి రానివ్వరు, అది కూడా చూసుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే భలే నచ్చింది క్యూటీ బేబీకి. ఎప్పుడు కోపంతో అరచి చిందులు తొక్కే తన 6 అడుగుల ఆచానుబాహుడు తన రౌడీ బేబీ ఇప్పుడు ముద్దుగా ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పడం కొత్తగా, వింతగా, ఇంకా ఇష్టంగా ఉంది. నీ ఇష్టం లేకుండా మీ మమ్మీ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. ట్రస్ట్ మీ. ఈ టెన్షన్స్ తగ్గగానే నేనే అత్తయ్యతో మాట్లాడతాను. మీ మమ్మీ ఒప్పుకునే వరకు నీతోనే ఉంటాను అన్నాడు నమ్మకంగా. అది సరే, మరి మన ఫస్ట్ నైట్ అని నెమ్మదిగా ఆమె హార్ట్ మీద సున్నాలు చుడుతూ అడిగితే చెప్పానుగా మీ మమ్మీ నన్ను యాక్సెప్ట్ చేయాలని అని సన్నటి నవ్వుతో ఆమె ఇచ్చిన ఆన్సర్ క్యూటీ నెత్తి మీద డైనమైట్ పేల్చింది. అంటే అప్పటి వరకు మన ఫస్ట్ నైట్ లేదా అని కళ్ళు ఇంతింత చేసుకుని అడుగుతూ ఉంటే కూల్ స్మైల్ తో అడ్డంగా తల కదిపాడు అభి. ఆ ఇదంతా నేను ఒప్పుకోను అంటూ
క్యూటీ బేబీ కళ్ళు తాగిన కోతి మూడ్లోకి షిఫ్ట్ అవ్వడమే తన వడిలో నుంచి బెడ్ మీదకి దించి లేచాడు అభి. నువ్వు నాకు తాళి కట్టావు, నేనిప్పుడు నీ పెళ్ళాన్ని, నాకు లైసెన్స్ కూడా ఉంది, నాకు ఫస్ట్ నైట్ కావాల్సిందే అని టపటప కాలు కొడుతూ గోలు పెడుతున్న క్యూటీ బేబీ చాక్లెట్ కోసం అల్లరి చేసే చిన్న పిల్లలానే ఉంది ఆ క్షణం. రొటీన్ కి భిన్నంగా ఇప్పటి వరకు సాగిన సైలెంట్ రొమాన్స్ కన్నా ఇదే బాగుందేమో. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అభి. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన అభి వెనకే చింతలు తొక్కుతూ వచ్చి వెనక నుంచి హ్యాండ్స్ తో లాక్ చేసి, మన ఫస్ట్ నైట్ అయ్యే వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంటూ గోల పెడుతూ ఉంటే క్యూటీ బేబీ పిచ్చి ప్రేమకి అల్లరికి నవ్వుకుంటూ తనను ముందుకు తెచ్చుకొని నెమ్మదిగా నెత్తి మీద పొడిచి అందుకు గాను ఉడుకుగా చూస్తున్న తనతో, నీకు దూరంగా ఉండడం నాకు కష్టమే, కానీ నీతో ఉంటే ప్రపంచమే కనపడదు, అంత అందంగా ఉంటుంది. నీ అల్లరిలో పడి అన్ని వదిలేస్తానేమోనని భయం, లేదంటే వాడి కోసం నేను పట్టించుకోమోనని భయం. అందుకే ఎన్ని రోజులు దూరంగా ఉన్నా. డోంట్ నో నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదు. వాడిని ప్రొటెక్ట్ చేయాలి, అంతకు మించి వేరే ఆలోచన కూడా లేదు. ఏది జరిగినా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. బట్ సహస్ర కోరిక బలమైంది, అన్నీ కలిసొచ్చి ఈ విధంగా నిన్ను నాకు ఇచ్చేసింది. నువ్వు ఎలా రెస్పాండ్ అయినా ముందైతే మీ మమ్మీ పంతానికి ఆ మ్యారేజ్ ఆపాలని చూశారు. నేను చేసిన దానికి అట్లీస్ట్ ఒక 2 months ఎక్స్పెక్ట్ చేశా. అలుగుతావు, గొడవ పడతావు, అన్ని కోపాలు చూపిస్తావనుకున్నా. బట్ ఏది లేదు, వచ్చి వడిలో కూర్చొని సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ కోసం గోల పెడుతున్నావు. మన ఇష్టానికి మనం పెళ్లి చేసుకున్నా పెద్దలు మొక్కులు చూసుకోవాలి, అవన్నీ అడ్జస్ట్ అయ్యే వరకు మన మధ్య ఫస్ట్ నైట్ లేదు అని ఓపికగా క్లారిటీ ఇచ్చి, రివెంజ్ కోసమైనా 2 నెలలు టైం ఇవ్వవే అని డ్రామాటిక్ గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, అమ్మో 2 నెలలా, నాకు ఇవేమీ వద్దు, నాకు ఈ కక్షలు కాకరకాయలు ఏమీ వద్దు, నువ్వే కావాలి. నీ బ్రాడ్ చెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం, పిల్లో లేకుండా ఇక్కడే వచ్చుంటా, నాకు ఎప్పుడే నువ్వు కావాలి అంటూ అభిని అతుకుపోయింది క్యూటీ. అసలు కోపం లేదా అని అడిగితే, చాలా ఉంది, కానీ అదంతా తర్వాత, ముందు అయితే నువ్వు కావాలి, నా కోపం అంతా రొమాన్స్ లో చూపిస్తా అని పెంకిగా షాక్ మీద షాక్లు ఇస్తున్న క్యూటీ బేబీ లవ్ అభికి పిచ్చి లేపుతోంది. నాకు మమ్మీ మీద కోపం వస్తే డాడీతో కూడా మాట్లాడను, నాకు డాడీ అంటే చాలా ఇష్టం, మమ్మీ కూడా ఇష్టమే, కానీ కోపం వస్తే మమ్మీ మీద చూపించలేను, అందుకే డాడీ మీద చూపిస్తాను, డాడీ తీసుకుంటారు, బికాస్ నేనంటే ఇష్టం. సేమ్ లైక్ దట్ నువ్వు నా మీద చూపించావు. ఐ నో నీకు నేనంటే చాలా ఇష్టం, అందుకే చూపించావు, కానీ మిస్ అయిపోతావని భయం వేసింది. చూసావా నా లక్ నిన్ను ఎలా నా దగ్గరికి లాక్కొచ్చిందో అని ఎక్కువగా చెప్తూ ఉంటే నవ్వుతున్నాడు అభి. నువ్వు నవ్వి నన్ను మోసం చేయకు, నువ్వు సీరియస్ గా కోపంగా టొమాటో ఫేస్ తోనే ఉండు, బట్ నాకు ఫస్ట్ నైట్ కావాలి, ఈ నైట్ ఇప్పుడే కావాలి అంటుంటే ఈసారి గట్టిగానే కొట్టాడు నెత్తి మీద. కొట్టిన నొప్పికి రుద్దుకుంటూ ఏడుపు మొహం పెట్టింది క్యూటీ బేబీ. నెమ్మదిగా చెప్పినా ఈ పిల్ల పెంకితనానికి వినదని సీరియస్ మూడ్లోకి షిఫ్ట్ అయిన అభి, ఫస్ట్ నైట్ ట్రెడిషన్ ప్రకారం మీ మమ్మీ చేయాలి, మీ మమ్మీ మన పెళ్లి యాక్సెప్ట్ చేసి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసే వరకు దాని గురించి మర్చిపో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తిని రెస్ట్ తీసుకో, ఇప్పుడు నేను వెళ్ళాలి, అరిచి గోల చేసావో రేపు మార్నింగ్ కూడా రాను, ఈ 2 days నీకు కనపడను అంటుంటే కళ్ళ నిండా నీళ్లు తెచ్చేసుకుంది క్యూటీ బేబీ. మరి మన క్యూటీ బేబీ ఇన్నోసెన్స్ కి, తన మనసులో అభిపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమకి మన లాయర్స్ ఆఫ్ రియాక్షన్ ఏమిటి? అసలు సహస్ర ముఖేష్ తో వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఇక్కడ బలుపు బాబుతో పాటు అక్కడ ముఖేష్ కి యామిని అత్త కూడా 70mm లో హారర్ మూవీ చూపించడానికి డిసైడ్ అయ్యిందా? బయటకు వచ్చిన రాజ్, అభి, దీపక్ గురించి తెలుసుకుంటారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.